అత్తమ్మ కూతురు అనే సాంగ్ ని తీసుకొచ్చి అంటే అల్లరి నరేష్ కి ఎముడికి మొగుడు సినిమాలో దానికి కారణం మనం అడ్డాల చంటి గారు అండి. అడ్డాల చంటి గారు అంటే డైరెక్టర్ గారు కాదని కాదు కానీ డైరెక్టర్ గారితో ఉంది ట్రావెలింగ్, బట్ నాకు ఆయన ఎక్కువ, చంటి గారితో కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ. ఓకే, అంటే మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సాంగ్, ఆ సాంగ్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాయాలంటే దమ్ముండాలి. అంటే పార్డీ అంటే ఏదైనా తేడా వస్తే మొత్తం అంతా. యాక్చువల్ గా ఫస్ట్ లైన్ కూడా చేంజ్ చేసేద్దామని ట్రై చేసాం. వీళ్ళందరూ ఒప్పుకుంది ఏంటంటే అది రిజిస్టర్ అయిపోయింది కదా, మనం ఏం చేసినా ఏమైనా కొంచెం రీచ్ అవ్వలేకపోతామేమో అని వాళ్ళ ఉద్దేశం సుమండి, నా ఉద్దేశం కాదు. నేను రాసిన డెఫినెట్ గా వర్కౌట్ అవును. ఓకే, వేరే లైన్స్ ఇది రాశాను, నాకు ఇప్పుడు గుర్తులేవు కానీ లైన్స్ చాలా బాగుంటాయి కూడా. ఓకే, కానీ ఇదే వాడేద్దామని వాడారు, బట్ ఆ 2 లైన్స్ తప్ప మొత్తం పాట అంతా మళ్ళీ మార్చేసాను. ఓన్లీ 2 లైన్స్ ఉంటుంది. మిగతా అంతా అత్తమ్మ కూతురు, ఆ తర్వాత లైన్ కూడా ఉంటుంది అంతే. నెక్స్ట్ లైన్స్ అన్ని నావే ఉంటుంది. ఓకే, మార్చింది నాకు నేనే రాశాను మొత్తం అంతా. ఓకే, ఓకే సార్. చుక్కల్లో చంద్రుడికి ఒక వండర్ఫుల్ సాంగ్ రాశారు, దాని వెనక చిన్న కథ ఉంది అని మనకు తెలిసింది. అంటే ఏంటి సార్, చుక్కల్లో చంద్రుడు, సిద్ధార్థ్ ఒక మంచి పాట రాయాలి, ఒక ఎనర్జెటిక్ ఉన్న సాంగ్ రాయాలి అన్నప్పుడు మీరు ఏం జరిగింది, మీరు అలాంటి పాట ఎలా ఇచ్చారు? ఆ పాటలో అఖిల నాగేశ్వరరావు గారు ఉంటారు, సిద్ధార్థ్, సునీల్ గారు మన హీరో, ఇప్పుడు హీరో ఆయన, ప్రభుదేవ. దీంట్లో ప్రేమలో 2 షేడ్లు చెప్పాలి మీకు. ఒకళ్ళేమో ప్రేమ గొప్పదంటారు, ఒకళ్ళేమో ప్రేమ చెడ్డదంటారు. ఈ రెండింటిని నేనే అనుభవించి రాయాలి, అదే నా పాట. అది ఎప్పుడు ఇచ్చారు, రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి, రవికిరణ్ గారు పాట అర్జెంట్, మీరు ఇన్స్టెంట్ కాపీ కదా, కొంచెం నాకు పాట రాసి పెట్టండి అర్జెంట్. 11 గంటలకు ఫోన్ చేశారు. సరే బయలుదేరుతాను సార్, అది వస్తానండి అంటే కింద వెహికల్ ఉందండి అన్నారు. అన్నారా, ఇంకా ఎంతకన్నా ఏమైనా ఉంటుంది మీకు? మా ఇంటి దగ్గర కింద వెహికల్ పెట్టారు, ఓయి కాలనీలో ఉండేవాడిని నేను అప్పుడు, పండుకెళ్ళే రూట్ లో. ఒక కార్నర్ హౌస్ మాట, ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవాడిని. కింద కారు ఉంది, వచ్చి ఎక్కడ అంటారు. అంటే నాకు అంటే ఎంత నమ్మకం చూడడానికి, ఉన్నాడు రవికిరణ్, వచ్చి రమ్మంటే వచ్చి నైట్ డ్రెస్ లో, పర్లేదు రండి, నైట్ డ్రెస్ లో ఉన్నాను నేను అప్పుడు. నైట్ డ్రెస్ లో వచ్చి ఎక్కా, తీసుకెళ్లారు, ఆఫీస్కి తీసుకెళ్లారు. అప్పటి వరకు చెప్పారు నాకు, మిగతా వాళ్ళు ఎవరో చెప్పలేదు నాకు దానికి సంబంధించిన కదా, ఆయనే చెప్పారు ఏంటి రాయవలసింది ఏంటి, ఇది పరిస్థితి అని. సెట్ ఏదో పీకేయాల్సి వస్తుంది, నాకు దారి లేదు, తొందరగా అయితే తొందరగా చేయించుకోగలుగుతాను, కానీ పెద్ద సెట్ వేసింది దానికోసం, చాలా ఎక్స్పెన్సివ్ సెట్ అది. మీ పాటలకు అన్నింటికి వాసులో 1.5 సెట్లు వేసాం కదా, కొంచెం ఇది కూడా అలాంటి సెట్ కొంచెం కన్సిడర్ చేయండి ఇలాగన్నారు. నన్ను మీరు ఏం చేస్తారో తెలియదు, పాట కావాలి నాకు, పొద్దున్నకి ఇచ్చేస్తా సార్. ఏదైనా ఒక సీన్ రాయాలంటే పూరి గారు ఎక్కడో బ్యాంకాక్ వెళ్ళినట్టు, ఎక్కడెక్కడికో వెళ్ళినట్టు ఈ సాంగ్ రాయడానికి మీరు నెక్లెస్ రోడ్ చుట్టూ తిప్పించారని నేను వచ్చింది. అంటే ఒక కార్ లో నెక్లెస్ రోడ్ చుట్టూ తిరుగుతూ ఉంటే కథ రాయటం ఏంటన్నా, ఇది కొత్తగా ఉంది మరి అనిపిస్తుంది నాకు కూడా, కొన్ని అనిపిస్తాయి. ఎందుకు అసలు, అంటే ఏంటి అలా తిప్పమని ఎందుకు చెప్పారు? ఆ తిప్పుతూ ఏంటి, ఏం జరిగింది? పాట కూర్చునే చోట కూర్చుంటే వచ్చేది పాట కదండి అసలు. అంటే కూర్చొని ఇక్కడ రాసేస్తాడు కదా మనిషికి, ఒకే చోట కూర్చున్నట్టు కూర్చుంటే వచ్చేది నీరసం, పాట రాదు. ఓకే, ఆకలో దాహము లేకపోతే వాష్రూమ్కి వెళ్ళాలని ఇలాంటి కోరికలు వస్తాయి, పాట పుట్టదు. ఓకే, మనం ఒకవేళ కూర్చున్నా మన మనసైనా ప్రయాణం చేయాలి, ఓకే, లేదా మనమైనా ప్రయాణం చేయాలి. అప్పుడే పాటకి కొంచెం అవన్నీ తాకుతూ ఉంటాయి. మీకు వెళ్తూ ఉంటే ట్రావెలింగ్ లో జర్నీ చేస్తున్నాం అనుకోండి, మన కళ్ళు కొని చూడొచ్చు, కళ్ళు కొని చూడకపోయినా మన మనసు కొన్నిటిని చూడొచ్చు, ఏదో జరుగుతుందో ప్రక్రియ. నేను చాలా సార్లు ట్రావెలింగ్ లోనే రాసిన పాటలు ఎక్కువ ఉంటాయి, రూముల్లో కూర్చుని రాసిన పాటలు తక్కువ. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే రూమ్ లో కూర్చుంటా, అప్పుడు నా మనసుకు వదిలేస్తా, నువ్వు వెళ్ళని, అది ట్రావెల్ చేస్తుంది. విశాలమైన పరిధి, దానికి నేనైనా ఇంకా లిమిటేషన్స్ ఉంటాయి నాకైనా, నా మనసుకు పరిధి ఎక్కడది, దాన్ని ఇష్టాన్ని ప్రయాణం చేస్తుంది కదా మీకు. సో అలా చేస్తే ఏం చేసాం, నైట్ లో కారు కావాలి సార్ అని అడిగా, ఇదే వేసుకెళ్ళండి అన్నారు, ఏదో వెహికల్ ఇచ్చి. మీ వెహికల్ వదిలేండి సార్, డ్రైవర్ ఎవరిని పంపండి అంటే, మీ వెహికల్ వదిలేండి సార్ అన్నాను. డ్రైవర్తో ఎవరైనా బండి ఇస్తే వెళ్దాం సార్ అంటే, సరే ఒక డ్రైవర్ని ఇచ్చారు. బాబు నువ్వు సరంజాం ఏమైనా తెచ్చుకో, మరి నువ్వు బండి ఎక్కువ నాతో మాట్లాడకుండా ఈ నెక్లెస్ రోడ్ తీసుకెళ్ళాను, ఇక్కడ దీని చుట్టూ తిప్పంతే. దీని చుట్టూ ఎన్నింటికి స్టార్ట్ అయింది తిరగటం? 12 అవుతుంది, 12 గంటలకి తిరుగుతూ ఉండాలి, తిరుగుతూ ఉండంతే. నీకు ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే కార్ ఆపేసి డోర్ దగ్గరేసి వెళ్ళిపో, నేను అందులోనే ఉంటాను వచ్చే వరకు, నేను ఎక్కడికి పోను, నన్ను మాత్రం మాట్లాడించు, నా పాట అయిపోతే మాత్రం నేను నీతో మాట్లాడతా అంతే. ఏమైనా తింటారా సార్, నాకు ఏం వద్దాను, స్వీట్ క్రేన్ ఒక్కపడి తెమ్మన్నాను ఒకటి, అది కొంచెం వేసుకున్నాను నోట్లో చిన్న ఫీల్ కోసం, అంతే అంతే అంతే. తిరిగాం 3:30కి ఎప్పుడు సాంగ్ ఫినిష్ అయింది, సాంగ్ ఫినిష్ అయిపోయింది 3:30కి. 12 గంటలు మొదలు పెడితే 3:30కి పాట వచ్చేసారు, కారు తిరుగుతాను చుట్టూ తిరుగుతాను, పాపం తిరుగుతాను ఉన్నాడు, అలా తిరుగుతాను. రఫేర్షనే కదా అంత రాసేది, అవును. తర్వాత ఫేర్ కాపీ రాసుకుంటాను, ఆ పాట తర్వాత అంతా అయిపోయింది, కారు పక్కన పెట్టమని అక్కడే ఫేర్ కాపీ రాశాను. మళ్ళీ విన్నారా, అవ్వా అక్కడే ఫేర్ కాపీ రాసి ఆఫీస్కి వెళ్ళి నైట్ లో బాయ్ని లేపి టేబుల్ పైన పెట్టి పేపర్ పెట్టి
సార్ వస్తే పొద్దున్న చెప్పని చెప్పి నేను వెళ్ళిపోయాను ఇంటికి. వాట్ ఏ కమిట్మెంట్ అన్న. 9:30కి మామూలుగా పొద్దున్న 9:30కి లేచి మళ్ళీ ఆఫీస్కి ఆఫీస్కి వచ్చి? అప్పటికి వీళ్ళందరూ చూసుకున్నారు. ఓహ్, సంతోషం ఉన్నారు సార్ ఆ అప్పుడు. పాట ఏంటన్నా? యో మై బ్రదర్ ఈ పిచ్చి ప్రేమ పుట్టిందంటే అంతేనురా, సర్వం మరచి సన్యాసి మళ్ళీ నిన్నే మారమంటోందిరా, ప్రేమకు అర్థం ఓ నమ్మకమేరా, పెళ్ళికి ప్రేమే ఆధారం లేరా, రాతి గుండెలో రాగముందని ప్రేమ చాటెరా, సాగరాలలో లోతు ఎంత నీ ప్రేమను అడుగుదాంరా. నెక్లెస్ రోడ్ మీద పుట్టిన పాట. నక్లెస్ రోడ్డు మీద పుట్టింది అది. సంక్రాంతి సినిమాలో ఒక వండర్ఫుల్ సాంగ్ రాశారన్న. సేకరించారు శివబాలాజీ విషయాలన్నీ మాత్రం. ఎలా రాశారు, దానికి ఇన్స్పిరేషన్ ఏంటి, ఏ ఏ పదాలు తీసుకున్నారు? నాకు సంక్రాంతి. ముప్పలనేని శివ గారితో మంచి అటాచ్మెంట్ అండి. నన్ను మ్మ్. ఒరే తమ్ముడు అని ముద్దుగా పిలిచేంత మ్మ్. ఒక అన్నయ్య లాంటి డైరెక్టర్ నాకు. ఓకే. తమ్ముడే, నేను ఎప్పుడు అలా ఒరే తమ్ముడు అని పిలుస్తారు. మ్మ్. నాగార్జున సాగర్ రోడ్లో షూటింగ్ జరుగుతుంది. ఓకే. నేను లొకేషన్కి వెళ్ళా మామూలుగానే. ఓకే. చూసి అరే నేను మర్చిపోయాను ఈ సినిమాకి నిన్ను, లేదులే ఇంకా మనం నెక్స్ట్ సినిమా చేద్దు కానీ అని అన్నారు. మ్మ్. లేదు మళ్ళీ పని చేస్తారని సార్ అని కూర్చున్నాను. కాసేపు పిచ్చపాటి మాడుకున్న తర్వాత అవునా ట్యూన్ వచ్చింది కదా, అది ఎవరికి ఇచ్చాను, ఎంతవరకు వచ్చింది అంటే ఎవరో ఒక రైటర్ పేరు చెప్పారు. మ్మ్. పేరు వద్దులేండి బాగుండదు, మ్మ్. అయితే 2 months అయింది కదా ఇంకా వెర్షన్ రాలేదా అన్నారు. మ్మ్. అప్పుడు 2 months అయిందంట ఆయనకి ఇచ్చి. ఓకే. ఒకసారి వినిపించి పట్టరు ఎలా అని చెప్పారు. పట్టుకొచ్చి వినిపించారు నాకు. 2 సార్లు విన్నాను బుద్ధిగా. మ్మ్. సరే సార్ అన్నాను, తీసుకున్నాను, బాగా నచ్చింది కంటెంట్, ఇంటికి వచ్చేసాను. ఆయన ఏదో చెప్పారు ఆయన, నీకు పరిధిలు ఏమీ లేవు, నీకు చెప్పే పని లేదు, నాకు నీవు ఏం ఆలోచిస్తే అది రాయి, అది రాయి. బట్ ఓవరాల్గా పాట చాలా బాగుండాలి, మంచి పేరు వస్తుంది తమ్ముడు నీకు అన్నారు. ఆ మాట ఒక్కటే గుర్తుంది నాకు. లాస్ట్ ఆయన చెప్పిన కథ అంతా మర్చిపోయాను నేను రియల్లీ. ఓకే. ఆ మంచి పేరు వస్తారా తమ్ముడు నీకు ఈ పాట, ఎందుకంటే ఇది ఒక ఏజ్ వస్తే కానీ రాయలేరు, ఇప్పుడు నువ్వు రాస్తే మాత్రం ఇది నీకు మంచి మైలేజ్ ఇస్తుంది మైలేజ్ అవుతుంది అని అంటే, సరే ఇంటికి వచ్చాక ఆలోచించుకున్నాను ఆ పాట గురించి. అలా ఆలోచిస్తూ ఆ కాయిన్ ఒకటే ఇస్తుంది ఆ అమ్మాయి. ఆ పాటకి ముందు ఏంటంటే నా దగ్గర రూపాయి కాయిన్ ఒకటే ఉంది అంటాడు. ఆ అమ్మాయికి ఆ కాయిన్ గిఫ్ట్గా ఇస్తాడు. మ్మ్. ఆ అమ్మాయికి ఆ కాయిన్ గిఫ్ట్గా ఇస్తే పాట స్టార్ట్ అవుద్ది మీకు. అంతే. సో కాయిన్ రౌండ్గా ఉంటుంది కదా, అవును. వెంటనే థాట్ వెలిగింది మైండ్కి నాకు. గుండ్రంగా ఉండే అన్ని పోల్చుకుంటూ పాట రాస్తే ఎలా ఉంటుంది అంటే, ఏం పోలుద్దాం, సూర్యుడు, చంద్రుడు, నుత్తి పొట్టు, తాలిబొట్టు, అశోక చక్రం, ఇంకంత మించింది ఏముంటుంది పాటలు పెట్టడానికి. అన్నీ అసలు ఎక్కడెక్కడ పట్టుకొచ్చారు. తీసుకున్నాడు అంతే. ఆడే పాడే వయసుకు నేడే అందిన కానుక, మాటే రాని మనసుకు ఏదో తెలియని వేడుక, పుత్తడి వెలుగుల సూర్యుని రూపం, పున్నమి వెన్నెల చంద్రుని రూపం, మగువలను దుటిన కుంకుమ రూపం, మనువుకు మంగళ సూత్రం రూపం, జాతి పతాకపు అశోక చక్రం అంతటి కానుక. వండర్ఫుల్. అసలు అంటే దానికి ఎస్ఏ రాజ్ కుమార్ గారు కదా, ఆయన మెలోడీ కింగ్. ఆయన ఇంకా అలాంటి మీరు అద్భుతమైన లిరిక్స్ ఇస్తే ఆయన ఊరుకుంటారు. ఇంకా అల్టిమేట్ సాంగ్ ఏంటంటే, అంటే మొత్తం సంక్రాంతి సినిమాలో కల్లా, సినిమా అన్ని సాంగ్ లో కల్లా బెస్ట్ సాంగ్ అనిపిస్తుంది నాకు. అంటే అది శివబాలాజీకి పడింది ఉండొచ్చు కానీ అఫ్ కోర్స్, కానీ పాటకి హీరోతో సంబంధం లేదు. దాంట్లో బయట వినే ఆడియన్స్ పాట నచ్చిందా లేదా అనేది ముఖ్యంగా, అది హీరో అనేది తర్వాత అవును.